డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఖండాలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నాం. మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్ట్ అంటే క్లాసెస్కి అంత డిమాండ్ ఉంది, దాంతోపాటు చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను, క్లాసెస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండే అవకాశం? మనకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2024 ఈ నెల ఏప్రిల్ 14 హైదరాబాద్లో ఉంటుందండి రెగ్యులర్ క్లాస్. మళ్ళీ అలాగే మనకు 2 జూన్ వచ్చి, అంటే ఇప్పుడు జూన్ వరకు మళ్ళీ మనకు రెగ్యులర్ క్లాసెస్ లేవు. ఎందుకంటే మధ్యలో మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది. మనకి గోవా సెషన్ క్లాస్ మనకు 3 రోజులు ఉంటుందండి. అది మనకి మే 28, 29, 30 ఉంటుంది. ఈ 3 రోజులు సెషన్స్ క్లాస్ గోవాలో ఉంటుంది. మే తర్వాత జూన్లో మనకు మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్లో హైదరాబాద్ రెగ్యులర్ క్లాస్ ఉంది. ఎవ్రీ మంత్ రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. మనకి 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుందండి. ఓకే. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 23rd జూన్ వచ్చి వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. 30th జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఈ విధంగా ఈ షెడ్యూల్లో తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హెవీ రష్గా ఉంది. తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటే ముందు సీట్లో కూర్చోవచ్చు. రియలీ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరంతకృష్ణ. థ్యాంక్ యూ. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి విషయం నాకు బాగా నచ్చింది, ఒకటి గుర్తు చేస్తాను, ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. కోరికలకి, లక్ష్యానికి, సంకల్పానికి ఉండేటువంటి డిఫరెన్స్ చెప్పారు, చూసారా? ప్రతి ఒక్కరికి కోరికకి, సంకల్పానికి, లక్ష్యానికి ఉండేటువంటి తేడా తెలియదు. కానీ మన వీడియో చూసిన తర్వాత కోరికని మనం ఎలా సాధించుకోవచ్చు, అంటే మనం ఎలా కోరికలు తీర్చుకోవచ్చు, సంకల్పం చేస్తే ఒక మనిషి ఎక్కడి దాకా వెళ్తాడు అనేటువంటి, అంటే ఆ సాధన చేస్తే ఎక్కడి దాకా వెళ్తాడు, లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలి అనేటువంటి విషయం ఆ ప్రీవియస్ వీడియోలో ఒక్కొక్క దానికి డిఫరెన్స్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఎలానంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక థియరీ ఉంటుంది, ఒక ప్రాక్టికాలిటీ ఉంటుంది. సో దాని ప్రకారమే మనిషి జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకోగలుగుతాడు, సెల్ఫ్ మేడ్ లాగా. అండ్ ఇంకొక వీడియోలో ఒక మాట కూడా అన్నారు, సత్యాన్ని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, అంటే ఆ సత్యం ఒకటి తెలుస్తుంది మనకి. యూనివర్స్కి మనం ఏమిస్తామో అదే మనకు తిరిగిస్తుంది. మనం ఇక్కడ డిజైన్ చేసేది ఏదైతే ఉందో అది మనకు తిరిగిస్తుంది. అంతే తప్ప యూనివర్స్ అవతల వైపు నుంచి ఒకటి ఇస్తుంది అని అంటే ప్రతిదీ మనం రిసీవ్ చేసుకునేటువంటిది కాదు. మనం ఏం బ్లూ ప్రింట్ ఇస్తున్నామో అది మనకి ఇవ్వడానికి సహకరిస్తుంది. ఆ విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. 608వ మనీ మంత్ర వీడియో, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా మనం ఏమనుకున్నామంటే డబ్బు సంపద ఐశ్వర్యం అంటే, ఆ డబ్బు సంపద ఐశ్వర్యం అంటే పేర్లు విన్నాము ఎన్నోసార్లు, కానీ దీనికి డిఫరెన్స్ ఏందో మనకు తెలియదు. అలా ఎంతమంది చెప్పుకున్నట్టు లక్ష్యం కానీ సంకల్పం కానీ అవి ఏంటి అనేది తేడా తెలిసినప్పుడు కదా మనం కరెక్ట్ దాన్ని అఫర్మ్ చేయగలుగుతాం. అప్పుడు కదా మనకు దాంట్లో క్లారిటీ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మనం ఏదో చేసేస్తాం, ఎందుకు కావట్లేదు అనే ఒక ఈ దాంట్లో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సబ్జెక్టులు లోతుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా ఇదేంది అదేంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కొన్ని అఫర్మేషన్స్ ఇవ్వదలుచుకున్నాను మన వాళ్ళకి. ఎందుకంటే దాదాపు మనము ఒక 700-800 వీడియోల దాకా వచ్చినాం. కొన్ని వీడియోలో మనం సబ్జెక్ట్ని కూడా మనం ఇవ్వడం జరిగింది, దాని ద్వారా చాలా మార్పులు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక 4 అఫర్మేషన్స్ ఇవ్వదలుచుకున్నాను. మీరు ఇంకా క్లాస్ దాకా రాలేదు, జస్ట్ వీడియోలో వింటున్నారు, ఈ అఫర్మేషన్ చేసుకోండి, మీ జీవితంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఫస్ట్ అఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. రోజు ఉదయమా సాయంత్రమా మీకు ఎప్పుడు మైండ్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం ఏంటంటే, మన సబ్జెక్ట్ అంతా ఎప్పుడు పనిచేస్తుంది అంటే ముందు నువ్వు పీస్ అయిపోవాలి. అంటే నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి ఆలోచన లేని ఆలోచన రహిత స్థితి ఏర్పడ్డ తర్వాత మీ సబ్కాన్షియస్ మేల్కొంటుంది. అప్పుడే మీరు చెప్పింది పట్టుకుంటుంది. కానీ హడావుడిలో ఉండి ఏదో పనిలో ఉండి ఏదో చేస్తే లేదా ఏదో పనిలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు, లేకపోతే వంట చేస్తున్నారు, లేకపోతే టీవీ చూస్తున్నారు, లేకపోతే ఇంకేదో పని చేస్తున్నారు. దీన్ని ఒక పద్యంలాగా బైహార్ట్ చేసి దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి నిరంతరం పట్టించండి. ఒక ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక జపం చేస్తాం, మంత్ర జపం చేసినప్పుడు ఏం చేస్తామంటే దానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. మంత్ర జపంలో కొన్ని సిస్టమ్ ఉంటాయి. దాంట్లో అజపజపం అని ఉంటుంది మనకి. అజపజపం అన్నప్పుడు దానికి ఎలాంటి కండిషన్స్ ఉండవు, అర్థమైంది? ఎందుకంటే మనం నియమ నిష్టలతో కూర్చొని చేయాలంటే ఈ రోజుల్లో మనకు టైం లేదు. కాబట్టి అజపం అని చెప్పేసి గురువు ఒక మంత్రం ఇస్తే
దాన్ని ఏ టైంలోనైనా ఎలాగైనా చేయొచ్చు. దానికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. అంటే స్నానం చేసి చేయాలి, ముట్టుడు అంటుడు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. అలాగే మన అఫర్మేషన్స్ 2 రకాలు చేయొచ్చు. ఒకటి ప్రశాంతంగా కూర్చొని మీకు ఎప్పుడు పీస్ ఉంటే అప్పుడు ఈ అఫర్మేషన్ చేయొచ్చు. లేదు వీటిని మీ జీవితంలో ఒక భాగం చేసుకోవచ్చు. ఎలా చేసినా మీకు పని చేస్తుంది. ఇప్పుడు మీరు ఏమన్నారు, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఓకే, తర్వాత నెక్స్ట్ అఫర్మేషన్ వచ్చి అన్ని రకాల బిల్లులను సమయంలోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకేనా, ఈ ఒక వర్డ్ ఇవి మనకు నిత్య జీవితంలో చాలా అవసరం ఈ అఫర్మేషన్స్. అందుకే నేనేం చేశానంటే మనకి ఏవైతే ఎక్కువ అవసరమో అవే ఒక 4 మనకి అఫర్మేషన్స్ చెప్పడం జరిగింది. ఇవి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి అవసరమైంది. మూడోది ఏంటంటే నేను ఎంతైనా డబ్బుని హ్యాండిల్ చేయగలను, ఎంత డబ్బు అయినా నేను హ్యాండిల్ చేయగలను. ఓకేనా, ఇవన్నీ నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెంబర్ 4 వచ్చి నేను ఎల్లప్పుడూ సమృద్ధి సౌభాగ్యాన్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. వాట్ క్లారిటీ అండి అఫర్మేషన్స్లో. అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ అఫర్మేషన్ మనం తీసుకుంటే నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇప్పటివరకు ఏమైందంటే మన జీవితంలో డబ్బు మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే మీరు ఒక లిమిట్ పెట్టుకున్నారు. ఓకేనా, ఒక శాలరీ కానీ లేదంటే మీరు చేసే పని వల్ల నాకు ఇంతే వస్తుంది, లేదంటే నెలకు నేను ₹1,00,000 సంపాదించగలను. అంతకంటే ఎప్పుడు కూడా మీరు ఆలోచించలేదు. ఇప్పుడు మీరు ఎంతైనా సంపాదించగలను అన్నప్పుడు ఏమైపోయిందంటే లిమిట్లెస్ అది. ఓకేనా, అన్లిమిటెడ్. కాబట్టి మీరు నెలకు ₹1,00,000 యావరేజ్గా మీరు సంపాదిస్తున్నారు. నేను ఇంకొక అఫర్మేషన్లో నేను ఏం చెప్తానంటే నేను ప్రతి నెల ₹1,00,000 ఆపైనా సంపాదించినందుకు అని చెప్తాం మనం. ఇప్పుడు ₹1,00,000 ఆపైనా అన్నప్పుడు ఎంతైనా కావచ్చు కదా, అది ₹1,00,00,000 కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఎంతైనా కావచ్చు. మనం ఏం చేస్తామంటే నేను ప్రతి నెల ₹1,00,000 సంపాదించినందుకు, లేదంటే ప్రతి నెల 50,000 సంపాదించినందుకు, ప్రతి నెల 30,000 సంపాదించినందుకు ఆ లిమిట్ మీరు పెట్టుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎంతైనా సంపాదించగలను అన్నప్పుడు ఏమైపోయింది, ఆ లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ మంత్ 30,000 సంపాదిస్తున్నారు. నేను ఎంతైనా సంపాదించగలను ఎప్పుడైతే మీరు విశ్వానికి తెలియజేసారో మీకు ఆ సోర్స్ అనేది వస్తుంది. ఆ సోర్స్ ద్వారా అనుకోకుండా ఈ నెల మీరు 50,000 సంపాదించారు అనుకోండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సంపాదించిన దాన్ని ఏం చేయాలి మరి, ఖర్చు కూడా పెట్టాలి కదా. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఖర్చు పెట్టడానికి కూడా డబ్బు వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చినప్పుడు జాతకరీత్యా, ఎందుకంటే మనకు జ్యోతిష సామ్రాట్ అనేది ఒకటి ఉంది కదా, కొందరు రేర్గా ఆ గురుగారు ఒకసారి జాతకం, ఆ అబ్బాయి దగ్గర డబ్బు నిలవదు. ఓకేనా, ఎంత వచ్చినా సరే అయిపోతుంటుంది. చూస్తే అతని యోగంలో డబ్బు లేదు. ఎందుకంటే వ్యయం 12వ స్థానంలో మనకు ఏవైతే డబ్బు ఇచ్చే గ్రహాలు ఉన్నాయో అవి 12వ స్థానంలో ఉన్నట్టు ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఖర్చు పెట్టడానికి అంటే డబ్బు కావాలి, అందుకోసం డబ్బు వస్తుంది. ఇప్పుడు మీరు 2 అఫర్మేషన్ చేస్తారు, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఈ 2 అఫర్మేషన్లు అయితే ఖర్చు పెట్టడం కోసం మీకు డబ్బు వస్తుంది. ఇది ఒక లాజిక్. ఇది అర్థమైందా? అంటే మీరు నమ్మించారు ఏమని, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఖర్చు పెట్టాలన్నప్పుడు దానికోసం డబ్బు కావాలి కదా, కాబట్టి నేను ఎంతైనా సంపాదించగలను. ఇప్పుడు మీకు లిమిట్ లేదు, ఇక ఎంతైనా వస్తుంది, ఎంతైనా ఖర్చు పెడతాను. 2 అఫర్మేషన్ తీసుకుంటే అన్ని రకాల బిల్లులను నేను సమయంలోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇది ఎంత ఎక్సలెంట్ అంటే మీకు అప్పులు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, ఈ ఒక్క అఫర్మేషన్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయి. నేను ఇప్పటిదాకా బయట చెప్పలేదు, క్లాస్లోని ఇవన్నీ చెప్తాను. కానీ అందరూ రాలేరు, కొందరు చాలా దూరం ఉంటారు, ఇంకా దాన్ని పరిశోధిస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్, దాంట్లో టైం అంతా వేస్ట్ చేసుకుంటారు కదా చాలామంది. అయినా పర్లేదు, ఇవి ట్రై చేయండి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నారంటే మీరు, మనం ఎవరైనా ఒక రెంట్ కట్టాలి, ఒక కొత్త ఇంటికి మనం రెంట్ కోసం పోయినాం. ముందు ఆయన ఏమంటాడు, ఫస్ట్కి రెంట్ ఇవ్వాలని అంటాడు. ఫస్ట్ మాట్లాడేది అదే, ఫస్ట్కి రెంట్ ఇవ్వాలని. మనం ఏమంటాం, ఏమంటే ఫస్ట్ కాకపోతే 5 తారీఖు వరకు ఇస్తాం సార్ అంటే. అంతే కదా. ఎందుకు అంటారు ఆ మాట ఎందుకు వచ్చింది అంటే మీ మీద మీకు నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. అర్థమైందా? కాబట్టి మనం ఏమంటాం 5 తారీఖు వరకు ఇస్తాం. సరే 5 తారీఖు వరకు కూడా నువ్వు ఇవ్వలేవు, ఇంకొక చాయిస్ ఉంటుంది మనకి, ఏమని, లాస్ట్ 10 తారీఖు వరకు ఇవ్వచ్చు. అవునా కదా? ఇక్కడ ఏం చేశారంటే మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించారు. ఏమని, నేను 5వ తారీఖు వరకు ఇస్తాను, అప్పటిదాకా మీ దగ్గరికి డబ్బులు రావు. ఓకేనా? ఒకవేళ మిస్ అయితే, ఒకవేళ 5వ తారీఖు రాకపోతే, నేను అడిగి చూశాను లేకపోతే ఇది అది అనుకున్నాం, 10 వరకు ఇవ్వచ్చు. ఇది అందరి మైండ్లో ఉన్న విషయం. ఇది దీంతో ఏమైపోయిందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అదే నమ్మి మీకు 5వ తారీఖు లోపల ఎక్కడ కూడా మీకు డబ్బులు రావు.
బా ఓకేనా. ఇంకొక కాన్ఫిడెన్స్ ఏముంది, ఒకవేళ రాకుంటే అన్నారు కాబట్టి ఇంకో ఛాయిస్ తీసుకుంటుంది. అది 10 తారీఖు వరకు మీ దగ్గర డబ్బులు రావు. కాబట్టి ఏ రోజు కూడా మీరు టైంకి రెంట్ ఇవ్వలేరు, ఏ రోజు కూడా మీరు కరెంటు బిల్లు టైంకి కట్టలేరు, ఫైన్తోనే కడతారు. అర్థమైందా? ఇలా ఏవైతే మీరు ఇచ్చే డబ్బులు కానీ ఏవైతే ఉన్నాయో, అప్పులు కావచ్చు ఏమైనా కావచ్చు, మీకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరే దాన్ని లాక్ చేస్తున్నారు. అంటే మీకు కావాల్సినటువంటి దాన్ని మీ అనుకూలంగా మార్చుకుంటున్నాను అనుకొని వాటిని మీరే పెండింగ్ చేస్తున్నారు మీరు. అర్థమైంది? దాంతోనే ఏమైపోయింది, ఎప్పుడు అప్పులోనే కొరుకుపోయి ఉంటున్నారు. ఇప్పుడు సమయంలోపు చెల్లిస్తున్నందుకు అని ఎప్పుడైతే చెప్పారో దానికి మీ సబ్కాన్షియస్ మైండ్ అంగీకరించి సమయంలోపు ఎక్కడి నుంచో మీకు డబ్బులు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎంతోమంది ఎన్నో విషయాల్లో చాలామంది మన దగ్గర ఎన్నో అచీవ్మెంట్స్ చెప్పారు. ఇవాళ మొత్తం అప్పులు కట్టేస్తారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మనం చెప్తున్నామే డబ్బు గురించి. డబ్బు అనేది, అప్పులు అనేది చాలా క్రష్లో ఉంటారు చాలామంది. ఎంత గొప్పడైనా సరే ఆ డబ్బు విషయానికి వచ్చేసరికంటే పాపం అదంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అఫర్మేషన్ చేయండి, మీ అప్పులన్నీ పోతాయి, అలాగే అన్నీ క్లియర్ అయిపోతాయి, టైం లోపల బిల్లులన్నీ చెల్లిస్తారు. అర్థమైంది? దాంతో ఏమవుతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మి మీ అప్పులన్నీ పోయి ఇక నుంచి మీరు ఎంతైనా సంపాదించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టాలి. దీన్ని దాంతో అన్వయించుకున్నప్పుడు ఇది అయిపోయిందంటే అది వచ్చేసినట్టే కదా. అవునా కదా. థర్డ్ అఫర్మేషన్, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. ఇది ఒక పెద్ద సమస్య చాలామందికి. ఎందుకంటే ఎవరైనా ఏముంచుకుంటారంటే ₹1,00,000 సంపాదించాలి. ఎంత చిన్న మ్యాటర్ మన సబ్జెక్ట్లో అంటే ₹1,00,000 నథింగ్, ₹1,00,00,000 నథింగ్ అని మనం ₹1,00,000 పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే పట్టుకుంది, ₹1,00,000 సంపాదించాలి ఏదైనా సరే. ఒక మిడిల్ క్లాసు ఒక 20 లక్షలు తన జీవితకాలంలో తన సొంత డబ్బుని ఎలాంటి అప్పులు లేకుండా పట్టుకొని చూసిన దాఖలాలు లేవు. ఒక 20 లక్షలు పట్టుకొని చూడకుండా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్తామంటే కనీసం నువ్వు ₹1,00,00,000 చూడాలి. అవును, కనీసం ₹1,00,00,000 చూడాలి. ఇక్కడ ఏమైంది, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అన్నప్పుడు దానికి నీ సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకొని ఎంత డబ్బునైనా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అర్థమైందా? నువ్వు ₹1,00,000కి ఒక 2 లక్షలకి 10 లక్షలకి నువ్వు భయపడ్డావు అనుకో, అప్పుడు అది ఎలా ఇస్తుంది, ఇవ్వడం అంటూ జరగదు. కాబట్టి ఏం చేయాలి, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అన్నప్పుడు పరిస్థితులన్నీ నీకు సహకరిస్తూ నీకు అన్ని రకాలుగా అవకాశాలు రావడంతో పాటు నీకు ఎంత డబ్బు వచ్చినా నీకు భయం అనేది ఉండదు. ఇక దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ఏమేమి చేయాలి, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు నీ దగ్గరికి రావడం, దానికి సలహాలు ఇవ్వడం, ఇలా చేయాలి అలా చేయాలి, అన్ని రకాలుగా నీకు అన్ని రకాల అవకాశాలు నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా డబ్బుని హ్యాండిల్ చేయడంలో మీరు భయపడకండి. ఎంత డబ్బు అయినా సరే నేను హ్యాండిల్ చేయగలను, ఆ ఒక్క అఫర్మేషన్ చెప్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలరు అన్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ధనవంతులు అయిపోతారు. ఎంత ఈజీ ఉంది, ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలన్నప్పుడు ఎవరి దగ్గరకు వస్తుంది, డబ్బు నీ దగ్గరకు వస్తుంది, ఆటోమేటిక్గా ధనవంతుడు అయిపోతుంది. ఇంకా దానికోసం ఇంకా వేరే ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ అఫర్మేషన్స్ని నమ్మించాలి, సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. ఇక ఫోర్త్ లాస్ట్ వన్ వచ్చి, నేను ఎప్పుడు సమృద్ధిగా సౌభాగ్యంతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇంకేం కావాలి? ఇప్పుడు ఈ పై 3 అయిపోయినాయంటే నిరంతరం నువ్వు దేంతో కూడి ఉంటావు, సమృద్ధితోని, సంపూర్ణత్వంతో, పరిపూర్ణత్వంతో, నిండు కొండలో ఎప్పుడు తొలగిసలాడతావు. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అంటావు, మన సబ్జెక్ట్లో ఎన్నోసార్లు మనం అఫర్మేషన్ చెప్పుకున్నాం, ఏ పని చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఇంతకుముందు అయితే మనం ఏం చేసేది, ప్రతిదానికి ముహూర్తాలు, గ్రహాలు, నక్షత్రాలు చూసేది. ఇప్పుడు మన సబ్జెక్ట్లో అవన్నీ ఏం లేవు. నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే దానికంటే ముందు ఒక్క మాట, నేనున్న నా జీవిత పరంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. ఆ మాట చెప్పేసిన పని స్టార్ట్ చేసి ఇక ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కానీ లేకపోతే డిస్టర్బ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. మన సబ్జెక్ట్లోకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ, అర్థమైంది? కాబట్టి ఇది ఏదైతే చెప్తున్నామో మనకు అదంతా మనకు చెప్పలేము కాబట్టి చాలా ఈజీగా, అంటే మనకు చెప్పుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈ అఫర్మేషన్, నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా సౌభ్యంతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఒక్కొక్క అఫర్మేషన్ మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. బీజాక్షరాలు లాంటివి మన సబ్జెక్ట్లో బీజాక్షర మంత్రాలు అనమాట. కాబట్టి వీలైనంత మటుకి ఈ 4 అఫర్మేషన్స్ ఏవైతున్నాయో ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, లేదా దాన్ని అజపాజపంగా ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఆ విధంగా మీరు ఏ పని చేస్తున్నా సరే దాన్ని చేస్తూనే ఉండండి. అది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు పడిపోయి మీ జీవితంలో ఖచ్చితంగా 2-3 నెలల్లో ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.